హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న చార్మినార్ గురించి తెలుసుకుందాము. చార్మినార్ను చారిత్రాత్మక మైలురాయి అయిన చార్మినార్ దాని విభిన్న నిర్మాణ శైలి మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఇది నగరం మరియు తెలంగాణ రాష్ట్రానికి చిహ్నంగా నిలుస్తుంది. ఉర్దూ నుండి ఉద్భవించిన ఈ స్మారక చిహ్నం పేరు 4 స్తంభాలు అని అనువదిస్తుంది. ఇది దాని 4 ఎత్తైన మినార్లను సూచిస్తుంది. చార్మినార్ కూడా ఒక మసీదు, దానిపై అంతస్తులలో ఒక మసీదు మరియు 45 ప్రార్థనా స్థలాలను కలిగి ఉంది. ఇది ఒక ప్రసిద్ధి పర్యాటక ఆకర్షణీయమైన స్థలం. ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తుంది. చార్మినార్ తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న ఒక చారిత్రాత్మక స్మారక చిహ్నం. దీనిని 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఈ స్మారక చిహ్నం పేరు ఉర్దూ భాషలో 4 స్తంభాలు అని అర్థం. దీనిని హైదరాబాద్ చిహ్నంగా భావిస్తారు. చార్మినార్ తెలంగాణ అధికారిక చిహ్నం కూడా. ఇది 4 గ్రాండ్ మినార్లతో కూడిన చదరపు నిర్మాణం. మినార్లు 48.7 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఆ భవనం పై అంతస్తులో ఒక మసీదు ఉంది. ఇది 45 ప్రార్థనా స్థలాలను కలిగి ఉంది. అదనపు ఆరాధనలకు కోసం బహిరంగ స్థలం కూడా ఉంది. ఈ మసీదు హైదరాబాద్లోని అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు. ఈ నిర్మాణం గ్రానైట్ మరియు సున్నపు మోటార్తో తయారు చేయబడింది. ఇది మూసీ నది ఒడ్డున ఉంది. లాల్ బజార్ మరియు మక్కా మసీదు చార్మినార్కు సమీపంలో ఉన్నాయి. ఈ స్మారక చిహ్నం ఒక ప్రసిద్ధి పర్యాటక ఆకర్షణీయమైన స్థలం. ఇది రంజాన్ వంటి పండుగలకు అనువైన ప్రదేశం. ప్లేగు వ్యాధి ముగింపుకు గుర్తుగా చార్మినార్ను నిర్మించబడింది. చార్మినార్ కేంద్రం హైదరాబాద్ నగరంలోనే రూపొందించబడింది. స్మారక చిహ్నం చుట్టూ 4 చతురస్రాలుగా విభజించబడింది. దీని రూపకల్పనలో మీర్ మోమిన్ అస్తరాబాది పాత్ర పోషించారు. ఇది పేర్షియన్ ప్రభావాలతో కూడిన ఇండో ఇస్లామిక్ 10 లక్షల ఖర్చులతో పూర్తి అయింది. ఆ కాలంలో ఇది దాదాపు 2 లక్షల హ్యాండ్స్ బంగారు నాణేలు, కనీసం 30 అడుగులు లోతు పునాదితో దీని బరువు దాదాపు 14,000 టన్నులు ఉంటుందని చెబుతారు. 1670లో పిడుగుపాటుకు ఒక మినార్ కూలిపోయింది. ఆ తర్వాత దాని దాదాపు 58,000 ఖర్చులతో మరమ్మతు చేశారు. 1820లో దాని కొంత భాగాన్ని సికందర్ జా 2 లక్షలతో పూర్తి చేశారు. పునరుద్ధరించడం అనేది జరిగింది. చార్మినార్తో ముడిపడి ఉన్న మరో పురాణం కూడా ఉంది. దీని ప్రకారం చార్మినార్ను గోల్కొండ కోటకు కలిపే రహస్య భూగర్భ సొరంగం ఉంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి రాజకుటుంబం కోసం దీనిని నిర్మించారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి సొరంగం కనబడలేదు. చార్మినార్ నిర్మాణం. హైదరాబాద్లో స్థిరపడిన ఇరానియన్ ఆర్కిటెక్ట్ మీర్ మోమిన్ అస్రావాది చార్మినార్ను రూపొందించారు. ఇది కాల పరీక్షను స్పష్టంగా తట్టుకున్న ఒక గంభీరమైన నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది. ఇది 4 స్తంభాలతో కూడిన చదరపు ఆకారపు స్మారక చిహ్నం. ప్రతివైపు ఒకటి. చార్మినార్ నిర్మాణ రూపకల్పన షియా తజియాస్ నుండి ప్రేరణ పొందింది. ఈ తజియాలు హుస్సేన్ జ్ఞాపకార్థం నిర్మించబడ్డాయి. అతను మహమ్మద్ ప్రవక్త అల్లుడు అయిన కర్బలా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ స్మారక చిహ్నం ప్రతివైపు 20 మీటర్ల చదరపు ఆకారంలో ఉంటుంది. ఈ స్మారక చిహ్నం ప్రతివైపు
11 మీటర్ల వెడల్పుతో 4 ప్రముఖ రహదారులను చూస్తుంది. చార్మినార్ గ్రానైట్ మరియు సున్నపు మోర్టార్తో నిర్మించబడింది. చార్మినార్ చుట్టూ ఉన్న 4 స్తంభాలు 4 ఖలీఫాలను సూచిస్తుంది. ఈ స్తంభాలు లేదా మినార్లు 48.7 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఇవి 4 అంతస్తులు. ప్రతి అంతస్తు దాని చుట్టూ సంక్లిష్టంగా చెక్కబడినది వలయాలతో విభజించడం అనేది జరిగింది. చార్మినార్ పై అంతస్తులో హైదరాబాద్ నగరంలో పురాతన మసీదుగా విశ్వసించబడింది ఒక మసీదు ఉంది. 45 ప్రార్థనా స్థలాలు లేదా ముసల్లా ఉన్నాయి. వీటికి అనుసంబంధించబడిన బహిరంగ స్థలం శుక్రవారం ప్రార్థనలు లేదా పండుగలు వంటి సందర్భాలలో ఎక్కువ మంది వసతి కల్పించడానికి ఉపయోగపడుతుంది. ఇది స్మారక చిహ్నం పైకప్పు యొక్క పశ్చిమ చివరలో ఉంది. దీనిని 149 వంకర మెట్లు ద్వారా చేరుకోవచ్చు. పైనుండి చూసే దృశ్యం కూడా ఉత్కంఠభరితంగా ఉంటుంది. చార్మినార్ ప్రాంగణం మధ్యలో ప్రార్థనలు చేసే ముందు అభ్యంగన స్నానం కోసం నీటిని అందించడానికి నిర్మించబడిన చిన్న ఫౌంటైన్తో కూడిన చిన్న వజును మీరు కనుగొంటారు. చార్మినార్పై ఉన్న కుతుబ్ షాహీ భవనాల సిగ్నేచర్ మోటిఫ్లను కూడా గమనించవచ్చు. ప్రతి స్తంభాన్ని నిర్మించిన విధానం దానిని తామర ఆకారాల్లో కనిపించే చూశారు. మినార్లతో పోలిస్తే నిర్మాణం చుట్టూ ఉన్న తోరణాలు కొంచెం చిన్నగా కనిపిస్తాయి. 1889 సంవత్సరంలో నిర్మాణం యొక్క 4 వైపులా 4 గడియారాలు కూడా జోడించడం అనేది జరిగింది.